కరుప్పుతో బీసీ సెంటర్స్ లో మాస్ చూశారు. విశ్వనాథన్ సన్స్ తో మల్టీప్లెక్సెస్ లో మాస్ చూస్తారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. సూర్య విశ్వనాథన్ సన్స్ ఫైనల్లీ థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది? నార్మల్ గా అయితే రీసెంట్ టైంలో సూర్య నుంచి వచ్చే సినిమాలను బట్టి చూస్తే పెద్దగా అయితే ఎవరు పట్టించుకోకూడదు. బట్ నేషనల్ అవార్డు కొట్టిన లక్కీ భాస్కర్ డైరెక్టర్ తో సినిమా, అది కూడా కరుప్పు లాంటి కంబ్యాక్ సినిమా తర్వాత సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి గట్టిగా పెరిగిపోయాయి. మరి సినిమా ఎలా ఉంది? ఈ వీకెండ్ రిలీజ్ అయిన వాటిలో బెటర్ ఆప్షన్ అయిందా లేదా? ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు కొత్తగా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, సూర్య సన్ కి బోన్ మ్యారో సర్జరీ అవసరం అయినప్పుడు మమితని కలుస్తారు. అండ్ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ కిడ్ ఎవరు, మమితతో రిలేషన్ ఏంటి, ఇవన్నీ మూవీలో చూస్తారు. ట్రైలర్ వరకు చూపెట్టిన ప్లాట్ అయితే ఇదే. బట్ మూవీలో మెయిన్ ప్లాట్ వేరుంటుంది, సబ్ ప్లాట్స్ కూడా ఉంటాయి. సరే, మూవీ ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చింది. వెరీ నైస్ ఫిలిం. పక్కా మల్టీప్లెక్సెస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన ఆ సినిమా. ఏంటి బ్రో, మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే ఫ్యామిలీ ఆడియన్సా? మేమంతా అనాథనా కొడుకులమా అంటే అలా కాదు. సినిమా ఎక్కువగా బోర్ కొట్టకుండానే తీశారు. బట్ ఎంగేజింగ్ గా ఉండదు, అలాని ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఇది ఎలా అంటే కొన్ని సినిమాల లీగ్ లోకి వెళ్ళిపోతుంది. లైక్ సీతారామం, హాయ్ నాన్న, మా ఇంటి బంగారం. ఈ సినిమాలన్నీ సిచ్యువేషన్ కి తగ్గట్టు సీన్స్ అన్ని పెళ్లి చేసుకుంటూ వెళ్తాయి. సో బోర్ అనిపించవు. బట్ ఏదైనా ఎమోషన్ ని ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమయ్యేలా చూపెట్టేప్పుడు మాత్రం కాస్త టైం తీసుకుంటాయి. ఈ టైం తీసుకునే గ్యాప్ లో బీసీ సెంటర్ ఆడియన్స్ మొబైల్ బయటకు తీయడం లేదా బయటకు వెళ్ళిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అందరూ కాకపోయినా మెజారిటీ ఆఫ్ ఆడియన్స్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఫిలిం. అండ్ ఈ సినిమా కూడా ఆ కేటగిరీలోకే వెళ్ళింది. అయితే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమాలో స్టోరీ ఉంది, అది బాగుంది కూడా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సినిమాలో ఉన్న లొకేషన్స్, ఆ ఇల్లు కానీ, సినిమాలో చూపెట్టిన ఎమోషన్స్ కానీ, ఎంటర్టైనింగ్ గా కానీ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. వెంకీ అట్లూరి కెరీర్ బిగినింగ్ లో తన స్టైల్ ఎలా అయితే ఉండేదో దానికి కాస్త మెచ్యూరిటీని యాడ్ చేస్తే రైటింగ్ ఎలా ఉంటుందో అలానే అనిపించాయి. డైలాగ్స్ అయితే చాలా వరకు ఆలోచింపజేసేలాగే ఉంటాయి. సీన్స్ మంచిగా రాసుకున్నాడు. అండ్ సీన్స్ తో పాటు సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసిన విధానం బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం కాస్త స్లోగా అనిపిస్తుంది అనేది కాదనలేని వాస్తవం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ అయింది. అయితే అక్కడక్కడ అత్తారింటికి దారిదిలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ఎలా అయితే ఉంటుందో అలాంటి సీన్లు కొన్ని పడుతూ ఉంటాయి. అండ్ వెంకీ అట్లూరి బిగినింగ్ స్టేజ్ లో ఉన్న సినిమాలు ఎలా అయితే ఫీల్ గుడ్ గా ఉంటాయో అలా కూడా ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా పాస్ అయిందనే చెప్పాలి. టెక్నికల్ గా చూసుకుంటే మూవీ బ్రిలియంట్. సినిమాలో సాంగ్స్ ఉన్నాయి కానీ ఒకటి తప్పితే మిగిలినవి పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఒకవేళ నేనో బటర్ఫ్లై లాంటి సాంగ్ ఇంకో 2 పడినా కూడా సినిమాని బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేసేసి ఉండొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, కాస్ట్యూమ్ డిజైనర్స్ వర్క్ కూడా బాగుందని చెప్పొచ్చు. సినిమా అంతా చాలా రిచ్ గా ఫ్రెష్ లుక్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో వాడిన ఇల్లు అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా వాడలేదు. సో టెక్నికల్ గా అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా అయితే బ్రిలియంట్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సూర్య యాజ్ యూజువల్ గా అదరగొట్టారు. చాలా సీన్స్ లో వింటేజ్ సూర్యని గుర్తు చేసే విధంగా తన యాక్షన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంటాయి. ఇక మమిత గురించి కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మమిత ఎక్కడుంటే ఎనర్జీ అక్కడ ఉంటుంది. చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది అండ్ ఇంప్రెస్ చేస్తుంది కూడా. ఇక రాధికా గారైతే టాప్ అనే చెప్పాలి. నవ్విస్తారు, ఏడిపిస్తారు. ఇక మిగిలిన ఆర్టిస్టులు కూడా వాళ్ళ పరిధిలో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేయగా ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే ఈ వీకెండ్ ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. ట్రైలర్ నచ్చితే మాత్రం మిస్ అవ్వకుండా సినిమాకి వెళ్ళిపోండి. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. అవర్ రేటింగ్ ఈస్ 3.5 out of 5. మూవీ చూసుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది విశ్వనాథన్ సన్స్. మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.